Hello my dear students, how are you all? I hope you all enjoying my lectures, right? So last class lo మనం ఏం చెప్పుకున్నాము గుర్తొచ్చిందా? ఓకే ఫైన్. లాస్ట్ క్లాస్లో మనం ఒక ఇన్ఫినిట్లీ లాంగ్ కర్వ్ని తీసుకుంటే ఆ కర్వ్లో చిన్న పోర్షన్ మనం కనుక తీసుకుంటే దట్ స్మాల్ పోర్షన్ అపియర్స్ యాజ్ ఎ స్ట్రైట్ లైన్ అని చెప్పుకున్నాం. సో అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మనము నెక్స్ట్ క్లాస్లో చెప్పుకున్నటువంటి డెరివేషన్లో ఆ పార్ట్ని ఆ వర్డ్స్ని నేను యూజ్ చేస్తాను. అందుకనే మీకు ఒక ఫౌండేషన్ లాగా దాన్ని చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ జనరల్గా మీరు యూట్యూబ్లో చూసారనుకోండి, వీడియో లెక్చర్స్ ఎట్లా ఉంటాయంటే కొంచెం ఫాస్ట్గా ఉంటాయి. ఒక విషయాన్ని 1 minute 2 minutesలోనే చెప్పేస్తారు. కానీ నేను అంత స్పీడ్గా చెప్పదలుచుకోలేదు. ఎందుకు అంటే నేను యాక్చువల్గా మీ ముందు క్లాస్ రూమ్లో ఉండి మీ క్లాస్లో ఒక ఫిజికల్ టీచర్ మీ ముందు నిజంగా ఉన్నటువంటి టీచర్ లెసన్ చెప్తే ఎట్లా ఉంటుందో అదే విధంగా ఉండే విధంగా నేను ప్రయత్నిస్తున్నాను. అందుకనే మీరు నా క్లాస్ కొంచెం లెందీగా ఉన్నా సరే జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇది ఫౌండేషన్ క్లాస్ కాబట్టి మీకు మేము ఇంటర్మీడియట్కి చెప్పినంత స్పీడ్గా చెప్పకూడదు. అందుకని మేము ఇంటర్మీడియట్కి అనుకోండి ఇదంతా కూడా 10 minutesలో చెప్తాం. అదే మీ దగ్గరకు వచ్చినప్పటికి నేను కనీసం 3 hours చెప్తున్నాను. ఇంటర్మీడియట్లో 10 minutesలో చెప్పేది నేను ఇక్కడ 3 hoursలో చెప్తున్నాను. ఎందుకంటే మీరు చిన్నపిల్లలు ఇదే ఫస్ట్ టైం నేర్చుకుంటున్నారు. మీకు సబ్జెక్ట్ అంటే ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ రాకూడదు. మీరు ఎంజాయ్ చేయాలి, రిలాక్స్డ్గా ఉండాలి, అదేవిధంగా ఆ సబ్జెక్ట్ని నేర్చుకోవాలనే ఉద్దేశంతో. కాబట్టి ఈ వీడియోలు ఎంత ఎక్కువ ఉన్నా సరే ఓపిక్గా ఎంజాయ్ చేస్తూ నేర్చుకుందాం, సరేనా? సో ఈరోజు మనం ఏం చెప్దామో చూద్దాం. ప్రీవియస్ క్లాస్లో మనం ఒక కర్వ్డ్ సర్ఫేస్ తీసుకున్నాం కదా. ఇప్పుడు కూడా మనం ఒక కర్వ్డ్ సర్ఫేస్ని తీసుకుందాం. ఈ కర్వ్డ్ సర్ఫేస్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్స్ లైక్ ఏ హ్యాలో స్పియర్. ఈ హ్యాలో స్పియర్లో మనం ఏం చేసాం, ఒక చిన్న పోర్షన్ ఇట్లాగా కట్ చేసాం. కట్ చేస్తే ఈ మిగిలిన పోర్షన్ మనకి కర్వ్డ్ సర్ఫేస్. ఈ కర్వ్డ్ సర్ఫేస్ని మనం పెయింట్ లేదా కోటింగ్ వేస్తాం. ఈ కోటింగ్ అనేది అవుట్ సైడ్ వేస్తే, ఇట్లా అవుట్ సైడ్ వేస్తే దాన్ని రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇన్సైడ్ ఉంటుంది. ఇలా ఇన్సైడ్ ఉంటే దాన్ని కాన్కేవ్ మిర్రర్ అంటాం. ఒకవేళ కోటింగ్ని కనుక ఇన్సైడ్ వేస్తే ఇలా కోటింగ్ని ఇలా డాష్ లైన్తో రిప్రజెంట్ చేస్తాం. ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది అవుట్ సైడ్ ఉంటుంది. ఇలా అవుట్ సైడ్ ఉంటుందని కాన్వెక్స్ మిర్రర్ అని చెప్తాం. సో ఇది కాన్కేవ్ మిర్రర్ అయినప్పటికి కూడాను లేదా కాన్వెక్స్ మిర్రర్ అయినప్పటికి కూడాను ద రూల్స్ ఆఫ్ రిఫ్లెక్షన్ విల్ బీ సేమ్ యాజ్ ప్లేన్ మిర్రర్. ప్లేన్ మిర్రర్లో మనం చెప్పుకున్నటువంటి ఏ రూల్స్ మనం చెప్పుకున్నామో ఇక్కడ కూడా అవే రూల్స్ మనకి ఉంటాయి. సో ప్లేన్ మిర్రర్లో మనం ఏం రూల్స్ చెప్పుకున్నాం చెప్పండి, కమన్. గుడ్. ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. గుడ్. ఇంకా ఏం చెప్పాం? ఇన్సిడెంట్ యాంగిల్ అండ్ రిఫ్లెక్టెడ్ యాంగిల్ మస్ట్ బి మెజర్డ్ విత్ ద నార్మల్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ లైస్ ఇన్ ద సేమ్ ప్లేన్ అని కూడా చెప్పుకున్నాం. సేమ్ రూల్స్ విల్ బి ఫాలోడ్ హియర్ ఆల్సో. ఓకే. కాకపోతే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ ప్లేన్ మిర్రర్ అని చెప్పేటప్పుడు ఇలా ప్లేన్ ఉంది కదా, ఈ ప్లేన్కి ఒక నేను నార్మల్ని డ్రా చేయగలిగాను, ఇక్కడ నేను యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని ఇలా మెజర్ చేశాను, ఇక్కడ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఇట్లా మెజర్ చేశాను, అంతా బాగానే ఉంది. బట్ ఇట్స్ ఎ కర్వ్డ్ షేప్. సో ఫర్ ఎ కర్వ్డ్ షేప్ హౌ కెన్ ఐ డ్రా ఏ నార్మల్ అని మీ యొక్క డౌట్ రావచ్చు. సో దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనం ఒక 3-dimensional ఆబ్జెక్ట్ని తీసుకున్నాం. దట్ ఈస్ ఏ హ్యాలో స్పియర్. ఈ హ్యాలో స్పియర్ అనుకుంటే ఈ హ్యాలో స్పియర్కి ఇక్కడ మనకి సెంటర్ ఉంటుంది. దిస్ అవర్ సెంటర్. ఈ సెంటర్ నుంచి మనం ఒక లైన్ ఇట్లా డ్రా చేసామనుకోండి, దీన్ని ఏం చెప్తాం? వి కాల్ దిస్ యాజ్ రేడియస్ ఆర్ రేడియల్ లైన్ అని చెప్తాం. ఇట్లా ఎన్ని డ్రా చేయొచ్చు? ఇన్ఫినిటీ డ్రా చేయొచ్చు. ఇట్లా డ్రా చేసిన తర్వాత ఇలా ఒక నేను పర్పెండిక్యులర్ లైన్ కనుక డ్రా చేస్తే హియర్ ద యాంగిల్ is 90 degrees. If light falls here at this point, now it is like our plane surface.
దీన్నే ఇక్కడ నుంచి మనం ప్లేన్ సర్ఫేస్ అనుకుని అక్కడ ఏవైతే రూల్స్ అప్లై చేస్తాం ఇక్కడ అవే రూల్స్ని అప్లై చేస్తాం. ఐ వుడ్ లైక్ టు ఎక్స్టెండ్ దిస్ రేడియల్ లైన్ ఎ బిట్. ఇలా ఎక్స్టెండ్ చేసాను అనుకోండి. నౌ దిస్ ఈజ్ మై నార్మల్ అండ్ దిస్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ and this will be the reflector ray, this will be the angle of reflection. Got it? సో ఇది విషయం అన్నమాట. మనకి ఈ కర్వ్డ్ సర్ఫేస్ మీద ఎక్కడైతే లైట్ పడిందో అక్కడ మనం ఒక టాంజెంట్ని డ్రా చేయాలి. సో వాట్ ఈజ్ అ టాంజెంట్? ఇట్ ఈస్ ఎ పర్పెండిక్యులర్ లైన్ డ్రాన్ ఆన్ ద కర్వ్డ్ సర్ఫేస్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద రేడియల్ లైన్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ఇక్కడ పడింది అనుకుందాం, లైట్ అనేది ఇక్కడ పడింది అనుకుందాం ఇట్లాగా. సో ఇప్పుడు మీరేం చేయాలి? ఒక పర్పెండిక్యులర్ లైన్ని డ్రా చేయాలి రేడియస్కి. ఈ రేడియల్ లైన్కి ఒక పర్పెండిక్యులర్ లైన్ని డ్రా చేశాను. నౌ ఐ హ్యావ్ టు ఎక్స్టెండ్ ద రేడియల్ లైన్. నౌ దిస్ ఈజ్ అవర్ ఇన్సిడెంట్ రే. ఇట్ మేక్స్ an angle I with this. Now what about the reflector ray? This will be the reflected ray which makes the same angle I r equal to r. So idanamata, this is the way we can draw reflected rays in case of curved mirrors. సరేనా? మరి ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ మీరు డ్రా చేసింది outer surface, ఇట్స్ లైక్ కాన్వెక్స్ సర్ఫేస్, వాట్ అబౌట్ ఇన్ కేస్ ఆఫ్ కాన్కేవ్ సర్ఫేస్? అది కూడా ఒకసారి చూద్దాం. దెర్ ఇస్ నో చేంజ్, సేమ్ రూల్స్ నేను ఫాలో చేస్తాను. ఇప్పుడు మనం తీసుకున్నది ఇట్లాంటి ఒక సర్ఫేస్ అనుకుందాం. ఇట్స్ ఏ కాన్కేవ్ సర్ఫేస్ అనుకుందాం. అవుటర్ సర్ఫేస్ ఈజ్ కోటెడ్ అనుకుంటే, దీన్ని కనుక నేను ఇట్లా ఎక్స్టెండ్ చేశాను అనుకోండి, ఇట్స్ లైక్ స్పియర్ అనుకుంటే, నౌ దిస్ ఈజ్ ఇట్స్ రేడియల్ లైన్. ఇక్కడ కూడా సేమ్ అండి, దిస్ ఇట్స్ రేడియల్ లైన్. ఒకవేళ ఇప్పుడు లైట్ మనకి బయట నుంచి వచ్చి ఇలా ఇక్కడ పడింది అనుకుందాం. లైట్ ఇక్కడ పడిందంటే ఇప్పుడు ఏం చేయాలి? వీ హ్యావ్ టు డ్రా ఏ టాంజెంట్, మీన్స్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద రేడియల్ లైన్. సో ఇక్కడ ఒక టాంజెంట్ని ఇట్లాగా డ్రా చేయండి. Now these are perpendicular line. Now this is our incident angle. Now this will be our reflected ray and this will be our reflected angle or angle of reflection. Got it? So ఈ విధంగా మనం కర్వ్డ్ సర్ఫేసెస్ విషయంలో రిఫ్లెక్టెడ్ రేస్ని డ్రా చేస్తాం. Got it? సో ఇప్పుడు మీకు కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ మిర్రర్స్ విషయంలో ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే డ్రా చేయడం తెలిసింది. ఇప్పుడు అసలు కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్ యొక్క కొన్ని పారామీటర్స్ ఉంటాయి, వాటి డెఫినేషన్స్ ఒకసారి మనం చూద్దాం. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఏ హాలో స్పియర్ అనుకుంటే, ఆ హాలో స్పియర్కి ఇట్లా ఒక లైన్ డ్రా చేస్తే దాన్ని మనం ఏం చెప్తాం? రేడియస్ అని చెప్తాం. అండ్ వీ కాల్ దిస్ యాజ్ సెంటర్ ఆఫ్ ద స్పియర్ అని చెప్తాం. ఇప్పుడు మనం ఏం చేసాం? ఇందులో నుంచి కొంత పార్ట్ని కట్ చేసాం అండ్ దిస్ ఈజ్ అవర్ రిమైనింగ్ పార్ట్ అనుకుంటే, ఇప్పుడు ఈ సీని ఏం చెప్తాం? ఈ సీని ఏమని చెప్తాం అంటే సెంటర్ ఆఫ్ దిస్ కర్వేచర్ అని చెప్తాం. వీ కాల్ దిస్ యాజ్ సెంటర్ ఆఫ్ దిస్ కర్వేచర్. అండ్ వాట్ ఈస్ దిస్ ఆర్? This R is called as radius of curvature. Got it? Now can you define what is center of curvature and what is radius of curvature? Center of curvature is the center of the sphere from which the curved surface is a part of, or center of curvature is the center of the sphere from which this curved surface is chopped అని చెప్తాం. Similarly, what is radius of curvature? మీరు చెప్పవచ్చు ఇంకా, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఫ్రమ్ విచ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ చాప్డ్ అని చెప్తాం.
సో దీస్ ఆర్ ద డెఫినేషన్స్ ఆఫ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇక్కడ నేను డిస్ప్లేలో చూపిస్తున్నాను కదా, మీరు వీడియోని పాజ్ చేసి ఆ డెఫినేషన్స్ని నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ ఈజ్ పోల్. రైట్ డౌన్ పోల్. దిస్ ఈజ్ అవర్ పోల్. పీతో రిప్రజెంట్ చేస్తాం. వాట్ ఈజ్ పోల్? ఇఫ్ దిస్ ఈజ్ ద కర్వ్డ్ సర్ఫేస్, ద జామెట్రికల్ సెంటర్ ఆఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ యాజ్ పోల్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏ డిస్టెన్సెస్ మెజర్ చేసినా సరే, ఈ కర్వ్డ్ సర్ఫేస్ ముందు ఉన్నటువంటి ఆబ్జెక్ట్ లేదా ఇమేజ్ లేదా రేడియస్ ఆఫ్ కర్వేచర్ లేదా సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఏ డిస్టెన్స్ మెజర్ చేసినా సరే మనం పోల్ నుంచే మెజర్ చేస్తాం. దట్స్ వై దిస్ పోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఈజ్ అపర్చర్. నెక్స్ట్ వన్ ఈజ్ అపర్చర్. ఇది కొంచెం కాంప్లికేట్గా ఉంటుంది కానీ ఈజీనే. ఏంటది చూద్దాం. If light falls like this, whenever light is falling like this, here this will be the effective area. This will be the effective area through which the light is getting reflected. So if you imagine, it appears like a circle. Now this will be the radius of the circle and this will be the diameter of the circle. This will be the radius and this will be the diameter of the circular part. So this is the area through which the light is getting reflected and this will be the diameter of the circular portion. That diameter is called as a aperture. The diameter is called as aperture. సో లైట్ అనేది ఎంత ఏరియా మీద పడుతుంది, ఆ ఎంత ఏరియా నుంచి రిఫ్లెక్ట్ అవుతుందో ఆ ఏరియా యొక్క డయామీటర్ని మనం ఏం చెప్తాం? అపర్చర్ అని చెప్తాం. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్మ్ ఈజ్ ఫోకస్ అండ్ ఫోకల్ లెంత్. సో ఈ ఫోకస్ అండ్ ఫోకల్ లెంత్ చెప్పే ముందు అసలు ఒక లైట్ అనేది ఇన్ఫినిట్ డిస్టెన్స్ నుంచి వచ్చేటప్పుడు ఏమవుతుందో చూద్దాం. అది చెప్పుకునే ముందు మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. సో రైట్ డౌన్ ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ మీన్స్ the line joining the center of curvature and pole is known as principal axis. Very simple. So if this is a line which is joining the center of curvature and pole, this line is called as principal axis. ఒక లైట్ రే అనేది ఇలా వస్తుంది which is parallel to the principal axis. ఏమవుతుందో చూద్దాం. మరి ఇక్కడ పడిన వెంటనే ఏమవుతుంది? రిఫ్లెక్ట్ అవుతుంది కదా, బికాస్ ద ఇన్నర్ సర్ఫేస్ ఈజ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్. రిఫ్లెక్ట్ అయినప్పుడు మనకేం కావాలి? నార్మల్ కావాలి. ఫర్ కర్వ్డ్ సర్ఫేస్ వాట్ ఈస్ ద నార్మల్? ద రేడియల్ లైన్ ఈజ్ ద నార్మల్. సో ఒక రేడియల్ లైన్ని లైట్ పడిన పాయింట్ ద్వారా పంపిద్దాం. నౌ దిస్ ఈజ్ అవర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉందో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా సేమ్ ఉంటుంది కదా, కాబట్టి అంతే రిఫ్లెక్షన్తో అంతే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్తో లైట్ అనేది ఇలా ఇక్కడ పడింది అనుకున్నాం, ఇలా వెళ్తుంది లైట్. దిస్ ఈజ్ అవర్ రిఫ్లెక్టెడ్ రే. నౌ లెట్ us take one more light ray which is parallel to the principal axis. మరి ఇక్కడ పడిన లైట్ రే ఏమవుతుంది? అగైన్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్. మరి ఎలా రిఫ్లెక్ట్ అయిందో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వీ హ్యావ్ టు డ్రా వన్ నార్మల్. సో లెట్ ఇట్ బి అవర్ నార్మల్ 2. Normal 2, and this will be our angle of incidence. And what about angle of reflection or reflected ray? This will be our reflected ray. This is our angle of reflection R. Now see, this is the ray 1, this is related to ray 1. This is our ray 2,
this is reflected ray related to 2. What happened? Both intersect here. The point at which all the reflected rays get intersected, at that point image is said to be formed. Where do you think the image is formed? The image is said to be formed where all the reflected rays get intersected, is known as image point. నా మీద ఇప్పుడు ఎన్ని లైట్ రేస్ పడుతున్నాయి? నేను సన్లైట్లో ఉన్నా లేకపోతే ఏదైనా ట్యూబ్ లైట్ కింద ఉన్నా సరే నా మీద ఎన్ని లైట్ రేస్ పడతాయి? ఇన్ఫినిట్ లైట్ రేస్ పడతాయి. ఈ ఇన్ఫినిట్ లైట్ రేస్ మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతాయి. ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో అక్కడ మన యొక్క ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అయితే ఇక్కడ నేను ఇన్ఫినిట్ లైట్ రేస్ని నేను డ్రా చేస్తూ ఉంటే మీ యొక్క అకాడమిక్ ఇయర్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా మనం ఇమేజ్ ఫామ్ చేయాలనుకుంటే జస్ట్ 2 రేస్ని మనం తీసుకుని ఆ 2 రేస్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఎక్కడైతే అవుతున్నాయో కనుక్కుంటే చాలు. ఆ 2 రేస్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో కనుక్కుంటే చాలు. దట్ పాయింట్ ఓన్లీ ద ఇమేజ్ పాయింట్. కాబట్టి నేను రే 1 రే 2 అని తీసుకున్నాను, ఈ రెండు కలిసి ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయి. ఇంకా నేను ఇన్ఫినిట్ తీసుకున్నా సరే అన్నీ కూడా ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ అవర్ ఇమేజ్ పాయింట్. అయితే ఇక్కడ మనకి లైట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ డిస్టెన్స్. చూడండి, సోర్స్ ఎక్కడుందో మనకు తెలియదు. సో సోర్స్ ఎక్కడుందో తెలియదు కాబట్టి ద లైట్ రేస్ ఆర్ సెడ్ టు బి కమింగ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ. సో వెన్ ఎవర్ లైట్ రేస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ, after reflection all the infinite reflected rays intersect at a point. That point is called as a focus. What does it mean by focus? Focus is the point at which all the infinite light rays which are coming from infinite distance intersect after reflection. That particular point is called as a focus. This is very very important term. And the distance between pole and focus is called as a focal length. Got it? The distance between pole and focus is called as focal length. Is it clear? So I hope you understood the terms related to the concave or convex or curved mirror. Sir, మీరు ఇప్పుడు నన్ను అడగచ్చు, ఇక్కడ మీరు రాసింది కాన్కేవ్ మిర్రర్కి సంబంధించింది కదా, కాన్కేవ్ మిర్రర్కి ఎలా ఇమేజ్ ఫామ్ అయిందో మాకు అర్థమైంది, మరి కాన్వెక్స్ మిర్రర్కి ఎట్లాగా అంటే అది మీరు చేయండి. మీకు 1 minute టైం ఇస్తున్నాను. పాజ్ ద వీడియో అండ్ యూ ట్రై. మీకు రాకపోతే కనుక వెంటనే మరలా రెజ్యూమ్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి నా వీడియోని చూడండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో ఎవరెవరికి ఆన్సర్స్ వచ్చాయో వాళ్ళందరూ కూడా కింద కామెంట్ సెక్షన్లో మీ నేము అండ్ వాట్ యు హ్యావ్ గాట్ అనేది వచ్చిందా రాలేదనేది మెన్షన్ చేయండి. రాలేని వాళ్ళు కింద కామెంట్ చేయండి. నేను ఎవరెవరికి రాలేదో చూస్తాను. అలాగే నా వీడియోలో ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటూ కూడా మీరు నాకు ఇమీడియట్గా కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. సార్ మీరు స్లోగా చెప్తున్నారనో లేదా స్పీడ్గా చెప్తున్నారనో చేస్తే దాన్ని బట్టించి నా నెక్స్ట్ వీడియో నేను ఎన్హాన్స్ చేసుకుంటాను. స్లో అనుకుంటే స్పీడ్ చేస్తా, స్పీడ్ అనుకుంటే స్లో చేస్తా. సరేనా? సో మీ అందరికీ కాన్కేవ్ మిర్రర్ దగ్గర రిఫ్లెక్షన్ లాగా అర్థమైంది. కాన్వెక్స్ మిర్రర్ అనేది ఎట్లాగనేది కొందరు కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, వాళ్ళ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏం లేదండి, కాన్వెక్స్ అయినా కాన్కేవ్ అయినా మనకి ఒకటే, మెయిన్ ప్రిన్సిపల్ ఎటువంటి చేంజ్ లేదు. వాట్ ఈస్ దిస్? నౌ హియర్ ద ఇంటర్నల్ పోర్షన్ ఈజ్ కోటెడ్ అండ్ ద అవుటర్ సర్ఫేస్ ఈజ్ సెడ్ టు బి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఇలా అనుకుంటే మరి దీనికి పోల్ ఎక్కడ ఉంటుంది? జామెట్రికల్ సెంటర్. దిస్ విల్ బి అవర్ పోల్. దీన్ని నేను ఒక ఇలా ఇమాజిన్ చేస్తే, so it's like a sphere and somewhere here there will be center of the sphere and this is called as center of curvature. Now what is the principal axis? The line joining the center of curvature and pole is called as a principal axis. So this is our principal axis now. And what is the radius of curvature? The distance between pole and center of curvature is called as the radius of curvature. ఇప్పుడు మరి లైట్ రేస్ ఎక్కడి నుంచి వస్తాయి? దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ. ఇటు నుంచా? యా, ఆబ్వియస్లీ ఫ్రమ్ లెఫ్ట్, ఎందుకంటే ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కాబట్టి. నా ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ సచ్ లైట్ రే లైక్ దిస్. మరి ఇక్కడ పడింది కదా, పడిన తర్వాత
మనకి అది ఎటు వెళ్తుంది ఎట్లా అనేది తెలియాలంటే మనకి ఏం కావాలి, వీ నీడ్ వన్ నార్మల్. సో నార్మల్ మీన్స్ నథింగ్ బట్ రేడియల్ లైన్. సో దిస్ ఇస్ అవర్ నార్మల్ వన్ అండ్ దిస్ ఇస్ అవర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. మరి ఇప్పుడు రిఫ్లెక్టెడ్ రే ఎలా వెళ్తుంది, ఇలా వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోతుంది, గట్ ఇట్, ఇలా వెళ్ళిపోతుంది. నౌ దిస్ ఇస్ అవర్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. మరి ఇంకొక లైట్ రే కూడా తీసుకున్నాం అనుకోండి, ప్యారలల్ లైట్ రే, అది కూడా ఎలా వెళ్తుందో చూద్దాం. ఇఫ్ యు టేక్ వన్ మోర్ ప్యారలల్ లైన్ light ray, it falls like this. And what about the normal? The radial line is nothing but our normal. I call it as a normal 2, and this is my angle of incidence. But angle of incidence ఇలా ఉంది కాబట్టి angle of reflection ఎలా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. This will be my reflected ray. ఇప్పుడు మీరు అనొచ్చు, సార్ మరి ఇంత ముందు కేసులో రిఫ్లెక్టెడ్ రేస్ అన్ని కూడాను యాక్చువల్గా ఇంటర్సెక్ట్ అయ్యాయి కదా, ఇక్కడ ఈ లైట్ రే తాలూకు రిఫ్లెక్టెడ్ అటు పైకి వెళ్ళిపోయింది, ఈ లైట్ రే తాలూకు లైట్ రే కిందకి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఇలా రెండు వెళ్తుంటాయి, ఎప్పటికి మీట్ అవుతాయి? షూర్, యు ఆర్ రైట్, దే విల్ నెవర్ ఇంటర్సెక్ట్. మరి ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుంది? ఎస్, ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుంది? ఇక్కడ ఇమేజ్ ఫామ్ కావాలంటే కండిషన్ ఏంటంటే, ద రిఫ్లెక్టెడ్ రేస్ మే యాక్చువల్లీ మీట్ అట్ పాయింట్, మీన్స్ మే యాక్చువల్లీ ఇంటర్సెక్ట్ అట్ అ పాయింట్, ఆర్ దే అపియర్ యాజ్ ఇఫ్ దే ఇంటర్సెక్ట్ అట్ ఏ పాయింట్. ఈ రెండిట్లో ఏదైనా కరెక్టే. అంటే రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ అనేది నిజంగా మీట్ అవ్వచ్చు, లేదా మీట్ అవుతున్నట్టు అనిపించవచ్చు. బేస్డ్ ఆన్ దీస్ కండిషన్స్ వీ హ్యావ్ టూ కైండ్స్ ఆఫ్ ఇమేజెస్. If they really meet at a point, we call this as a real image. If they appear as if they meet at a point, that is called as a virtual image. Got it? So నిజానికి ఇక్కడ మీట్ అవుతాయా? మీట్ కావు, కానీ మీట్ అవుతున్నట్టు అనిపిస్తాయి. ఎలాగో చూద్దాం. సో దూరం నుంచి చూసేవాడికి ఈ లైట్ రే ఎలా కనిపిస్తుందండి? దిస్ లైట్ రే appears as if it is coming from not this point. It appears as if it is coming from this point. ఇలా వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అలాగే ఇటు చూసేవాడికి లైట్ ఎలా కనిపిస్తుంది అంటే, ఇట్ appears as if it is coming like this. It appears as if it is coming from this point. Means these two rays after reflection appear as if they are coming from this point and this point like this. Hence this is called as their intersecting point. This is not a real intersecting point, that is called as virtual intersecting point. This is called as virtual intersecting point. They appear as if they are coming from that point, that's why we call it as virtual image. And the point is called as a focus. The focus is the point at which the reflected rays really meet or appear to meet. Got it? So this is our focus. This is virtual focus. Now what is focal length? The distance between pole and focus is called as our focal length. Got it? Very good. ఇంతవరకు మీరు బాగా తెలుసుకున్నారు. Now we are going into one more important concept, that is the sign convention. ఈ సైన్ కన్వెన్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాని యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంది. మనం ఫ్యూచర్లో ఏ ప్రాబ్లమ్స్ చేయాలన్నా సరే, లేదా ఇమేజ్ యొక్క నేచర్ తెలుసుకోవాలన్నా సరే చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ.